హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? చాలా చాలా బాగున్నాను. అందరూ బాగున్నారు. అందరూ నేను అన్నారు. దిస్ ఈజ్ జయలక్ష్మి. ఈరోజు కొత్త టాపిక్ తోటి ముందుకు రావడం జరిగింది. నిన్న టాపిక్లో ఏంటి అంటే, నేను ఎపిసోడ్లో సెల్ఫ్ రెస్పెక్ట్ గురించి మాట్లాడినా. కొంచెం సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది చాలా ముఖ్యం. అంటే ప్రతి ఒక్కరికి సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది చాలా అవసరం కూడా. ఎందుకు అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో చాలామందికి చాలా రకాలుగా ఎన్నో రకాల అంటే బాధలు కానీ కష్టాలు కానీ ప్రతి దానికి కారణం మనకి మనమే అని తెలియట్లేదు. ఎందుకు అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో సెల్ఫ్ రెస్పెక్ట్ అంటే మనని మనం ఇలాగ తీసుకోవాలి. ఎందుకు అంటే ఇప్పుడున్న మనం మన కోసం మనం కొంచెం టైం కేటాయించుకోవాలి. ఎందుకంటే ప్రతిదీ ఎప్పుడు మనం బయట వాటి మీదనే ఆలోచిస్తాం. అంటే బయట వాళ్ళ గురించి ఆలోచిస్తాం. అంటే వీళ్ళు ఇలా ఉన్నారు, వాళ్ళు అలా ఉన్నారు, ఇది ఇది ఇట్లా మారితే బాగుండు, అది అట్లా మారితే బాగుండు అని ఎప్పుడు బయట దాని గురించి మనం మాట్లాడతాం. కాకపోతే మన ఇన్నర్ ఫీలింగ్స్, మన లోపల ఏం జరుగుతుంది, అసలు మనం ఏం చేయాలనుకుంటున్నాం దాని గురించి ఫోకస్ పెడితే చాలా బాగుంటుంది. అయితే కొన్ని విషయాలు నేను కొన్ని బుక్స్ ద్వారా తెలుసుకోవడం జరిగింది. అదేంటి అంటే, అది మనిషి ఎలా అయితే ఆలోచిస్తాడో అలానే తన జీవితం కూడా ఉంటుంది. అది మంచి అయితే మంచి, చెడు అయితే చెడు. కానీ దీన్ని పర్టికులర్గా ఒక జేమ్స్ అల్లన్ అనే వ్యక్తి చాలా పేదరికంగానే ఉంది, కాకపోతే ఈ ఆలోచన సిద్ధాంతాన్ని తీసుకొని రాని దాన్ని ఇంప్లిమెంట్ చేసి చాలా బాగా కొన్ని బుక్స్ అయితే రాయడం జరిగింది. చాలా చాలా అంటే ఇది రెండో బుక్. జేమ్స్ అల్లన్ అనే వ్యక్తి మనిషి ఎలా అయితే ఆలోచిస్తారో అదే తన జీవితం కూడా ఉంటుంది. అయితే ఒక ఉదాహరణతో పోల్చిండి. ఏంటిదంటే అది ఉదాహరణ, ఒక తోటమాలి తన అంటే ఒక తోటను తను మంచిగా ఉంచుకోవాలన్నా అలానే నాశనం చేయాలన్నా కూడా తనకి తానే కారణం. ఎందుకంటే ఆ కలుపు మొక్కలను తీసేసి తన ఒక క్రమబద్ధీకరణ దానికి రోజు వాటర్ పోస్తే అది తోట అనేది చాలా బాగుంటుంది. అదే దాన్ని పరుచుకోకుండా దాన్ని నీళ్లు వేయకుండా మనకి అది ఎలా అయితే నాశనం అవుతుందో అలానే మన ఆలోచనలతోటే మన జీవితం అనేది సక్సెస్ఫుల్గా రావడానికి కారణం అదే, మనం ఫెయిల్ కావడానికి కారణం అది. దీన్ని మనం క్లారిటీగా తెలుసుకుంటే బాగుంటుంది.